హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ డ్రైవ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నాకు తెలిసి ఇది మా ఆవిడకి కూడా తెలియదు అనుకుంటా, షానుగాడికి. చాను, నీకు ఇది తెలుసా దట్ పాకిస్తాన్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాక ఒక ప్లేయర్ కి దాన్ని ఒక 2 లీటర్ ఆయిల్ అను ఒక మేకని ప్రెజెంటేషన్ లో ఇచ్చారని తెలుసా నీకు ఈ విషయం? చూసా, కానీ నువ్వు ఈ వీడియో అన్- తీసుకొస్తావని తెలియదు. కానీ ఇట్లా కూడా అది హిలేరియస్ గా అనిపించింది, ఇట్లా కూడా ఇస్తారా అని. అదే కదా, అంటే వాళ్ళు ఇది ఒక దీనికనే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి జేమ్స్ విన్సన్ ఒక ప్లేయర్, ఆ ప్లేయర్ ఉమ్. కి వాళ్ళు ఏకంగా హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినందుకు అవార్డు కింద హెయిర్ డ్రైయర్ ఇచ్చారు ఆ ప్లేయర్ కి. ఇది ఎట్లా అంటే ఆ కంట్రీ సిచ్యువేషన్ అలా ఉంది యాక్చువల్ గా. బయట అవును. ఇప్పుడు ఆ కంట్రీ ఎకనామికల్ గా చూసుకున్నా బయట అన్ని కంట్రీస్ ని అప్పులు అడుక్కుంటుంది, అందరినీ ముఖ్యంగా అప్పులు అమెరికా. తీసుకోవడము. ఆ, ఆ రకంగా చూస్తుంటే వీళ్ళు పాపం అవి మాత్రం ఇవ్వగలరు, డబ్బులు అదే కదా. ఇవ్వలేరు. వాళ్ళ పరిస్థితికి ఇప్పుడు డబ్బులే లోపల లేవు కాబట్టి బయట అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కంట్రీ. మనం అదే ఏం కదా. ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో? అంతే కదా. హెయిర్ డ్రైయర్లు, ట్రిమ్మర్లు, అదైతే ఇంకా నార్మల్ అయిపోయింది అందరికి. ఒక ప్లేయర్ కంట హీరో హోండా బైక్ ఇచ్చారంట. సరే, హీరో బైక్ ఏముందిరా, బైక్ ఇస్తే ఏం పర్లేదు. బైక్ మంచిదే ఆ కదా హీరో అనుకుంటారు. ఆ బైక్ మంచిదే కదా. ఆ హీరో ఉమ్. హోండా బైక్ ఇప్పటిది కాదు, ఓల్డ్ మోడల్. ఆ, ఓల్డ్ మోడల్ ఓడి హీరో మోడల్. హోండా బైక్, రెడ్ కలర్ ఓల్డ్ ఓల్డ్ మోడల్ హీరో హోండా బైక్ ఇచ్చారు ఆ ప్లేయర్ కి. అరే అసలు ఏం జరుగుతుందిరా అక్కడ? స్టిల్ ఏమైతుందిరా కంట్రీ? నేనైతే స్టిల్ బెటర్ దాన్ హెయిర్ డ్రైయర్ అని చెప్తాగా. బెటర్ దాన్ హెయిర్ డ్రైయర్ ఏంట్రా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి బండ్లు, మేకలు, ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వరా ఇచ్చేది? నా అర్థం కాదు. అంటే అంటే ఆ నేను అది సిచ్యువేషన్. చూశాను. అది చూసినప్పుడు ఒక మేక 2 లీటర్లు ఏమో ఆయిల్ ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి. అంటే అదే కదా. అర్థమవుతుంది దేనికి ఇచ్చారన్నది. ఆ, కానీ చూడు, క్రికెట్ లో ఏదైనా క్రియేటివ్ గా ఇలా కూడా ప్రజెంట్ చేస్తారా అనేది అయితే పాకిస్తాన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును. కానీ ఆ వీడియో ఏ వీడియో అంటగా. ఏ జనరేటెడ్ ఏ జనరేటెడ్ అంటే ఇది ఇది ఎలా అంటే ఇలా ఏ ఇది జనరేట్ ఎలా స్ప్రెడ్ అయినప్పటికి అయిపోయింది? కూడా ఏ ఆ, జనరేట్ అయినప్పుడు కూడా అందరు నమ్మేస్తారు, తెలుసు అవును. అందరికి ఇలా ఇస్తే అంటే ఇలా ఆ చేయగలదు కంట్రీ సిచ్యువేషన్ పాకిస్తాన్ అలా అని. ఉంది. ఆ కంట్రీ ఆ, సిచ్యువేషన్ అలా ఉంది. See, ఇప్పుడు పాకిస్తాన్ వాడు పలానా ప్లేయర్ కి ఒక హెయిర్ డ్రైయర్ ఇచ్చాడురా అని నువ్వు చెప్పు, అవునారా అవునరా అని నమ్మేశారు. నమ్మేస్తాడు. అవును, ఇప్పుడు ఇచ్చారనుకుంటారు. ఆ ఇప్పుడు అదే నువ్వు ఇండియా పలానా ప్లేయర్ కి హెయిర్ డ్రైయర్ ఇచ్చిందిరా, ఏం మాట్లాడుతున్నావురా, దిమాగ్ లేదా నీకు అని చెప్పి మనల్ని ఊరికి తిడతారు. అలా చెప్తే వాడు హెడ్ రైడ్కి ఇచ్చాడేమో ఊరికే అనుకుంటారు. అదే కదా. అంటే ఇది సోషల్ మీడియాలో వాడు ఎవడో ఏదో జనరేట్ చేసి పెట్టేసిన తర్వాత కూడా అందరు నమ్మేశారు ఫస్ట్. ఓకే, నిజంగానే ఇచ్చేసారు ఒక గొర్రె పిల్లని అను, 2 లీటర్ల ఆయిల్ నిజంగానే ఇచ్చేసారు అని చెప్పి నమ్మేసి షేర్ల మీద షేర్లు ముందు అసలు వీడియో చేసిన మొత్తం వాడిని చెప్పాలి, మెచ్చుకోవాలండి. ఆయన చాలా మెచ్చుకోవాలి. మంది నమ్మారు అది ఇది. చాలా ఆ మంది వీడియోని నమ్మేశారు నిజమేనేమో అని. అదే, అది ఏ అని ఎక్కడ తెలిసింది అంటే నువ్వు కొద్ది క్లియర్ గా అబ్జర్వ్ చేయి చాలు. ప్రెజెంటేషన్ ఇస్తాం కదా, ఇప్పుడు ఆ 2 ఆయిల్ ప్యాకెట్లు నీకు ఇస్తున్నాడు, చేతికి ఇస్తే నీకు ఏలో చేతు వేళ్ళని అది అప్పుడప్పుడు అవును, ఐదు మనకు వేళ్లలా తెలిసిపోద్ది వస్తుంది, అప్పుడప్పుడు ఏది 6 వేలు. 5,000 లాగా వస్తది. ఏళ్ళు కొంచెం ఇలా మౌల్డ్ అయిపోయి ఉంటాయి. అదే తెలిసిపోద్ది. అసలు మరీ మరీ ఇంత దీన స్థితిలో ఉన్నది ఈ కంట్రీ అంటే, కంట్రీ కంట్రీ అట్లానే ఉంది, క్రికెట్ టీం అలాగే ఉంది. ఇంకా మనం ఏమో మరి నువ్వు మరి ఇంకో మరి వీడియో మరి ఏం చూసావా చెప్పినా. ఇలానే? ఆ, ఇలానే ఒకసారి మ్యాచ్ లో వచ్చి అందరికి గిఫ్ట్ గా ఐఫోన్ ఇస్తా అని చెప్పాడు. ఐఫోన్ ఇవ్వగానే ఆ, వీళ్ళు యాక్చువల్ గా ఐఫోన్ కూడా అక్కడ ప్రాబ్లం కదా. ఐఫోన్ ఇస్తా అంటే అందరు ఎగురుతారు, నేను ఎగురుతా, ఆ, నువ్వు ఎగురుతావు. ఆ, వాడు ఫస్ట్ వచ్చి ఇంగ్లీష్ లో చెప్తాడు, ఎవరికి ఆ. అర్థం కాదు. వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం చెప్తున్నాడు అని చెప్పి. తర్వాత పక్కన వాడు వచ్చి ఐఫోన్ ఇస్తారంటారు కానీ అందరు ఎగురుతా ఉంటారు. హారిస్ రోఫ్ వీళ్ళంతా కూడా ఐఫోన్ ఇస్తారంట, ఐఫోన్ ఇస్తారంట. ఆ వీడియో అయితే రియలే. అది అది రియలే, అదే అదే అది అది రియల్. మన జనాలు కూడా దానికి తగినట్టే అలా అదే. గోట్ ఇచ్చారు కదా, ఆయిల్ ఇచ్చారని ఆ, కదా అని చెప్తుంటే, వాళ్ళకంటే గోట్ లేడు కాబట్టి గోట్ ఇచ్చారు, మనకు ఆల్రెడీ మనకు ఉన్నాడు కదా ఆల్రెడీ విరాట్ గోట్. కోహ్లీ ఉంది. గోట్ ఉన్నాడు కదా, అదే వాళ్ళకి కదా. అవసరం లేదు అని చెప్పి ఉమ్, ఇలా కమెంట్స్ చేస్తున్నారు చాలా మంది. కొంతమంది అంతే. అయితే అప్రిషియేట్ చేస్తున్నారు, పాకిస్తాన్ క్రియేటివ్ లో తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకురావాలి ఇట్లా. రెండు ఒకటి కాదు, ఇంకా క్రియేటివ్ 2 మేకలు ఇవ్వండి, దాంతో పాటు క్రియేటివ్ వే ఆఫ్ బాలరాజాన్ని కలిపి ఇవ్వండి ఫ్రీగా అని. క్రియేటివ్ వే ఆఫ్ ప్రెసెంటింగ్ ఇన్ మ్యాచ్. ఆ కంట్రీ వాళ్ళు ఏది చేసినా మనం అంటే మనం ఏది క్రియేట్ చేసినా వాళ్ళు చేశారని మనం నమ్మేస్తూ ఉంటాం. ఆ కంట్రీ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇంకా దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ లో చెప్పేయండి. అంటే మీరు అది ఫస్ట్ చూసినప్పుడు మీ ఇన్స్టెన్స్ ఏంటి, అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో దాన్ని చూశారు కదా, చూశాక అరే ఏంట్రా నిజంగానే ఇచ్చారా అని మీరు అనుకుంటే, అవును అవును భయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, నిజంగానే ఇచ్చారు అనుకున్నాను, కామెంట్స్ లో చెప్పండి. మేమైతే నిజం అనుకున్నాం, తర్వాత మాకు తెలిసింది అది ఏ అని. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్ట్రైట్ డ్రైవ్ గైస్, బై బై, థ్యాంక్ యూ.